వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ప్రజావాణి ప్రజల యొక్క దరఖాస్తులు ఏవైతే తీసుకుంటాం, అర్జీలు ఏవైతే తీసుకుంటామని చెప్పారో చాలా రోజుల నుండి ఈ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా చాలా మంది అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు. అన్న, ఎక్కడ నుండి వచ్చారు? మీ పేరు ఏం పేరు, అసలు ఏంటి? ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. నా పేరు బొజ్జా రమేష్. నేను దళిత జనసమితి రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ని. అదే మాదిరిగా నేను దళిత జన కార్మిక విభాగం నుంచి రాష్ట్ర ఇన్ఛార్జిని కూడా. ఈరోజు మేము ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. ఈరోజు ప్రజా సమస్యల మీద తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 33 జిల్లాలలో ఉన్న ప్రజా సమస్యల మీద ఈరోజు మా చైర్మన్, మా కమిటీ మెంబర్స్తో ఈరోజు మా చైర్మన్ బొజ్జ యాదగిరి గారి ఆదేశం మేరకు, దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ యాదగిరి గారి ఆదేశాల మేరకు ఈరోజు కమిటీ మెంబర్స్తోని మా చైర్మన్స్తో కమిటీ మెంబర్స్తో ఈరోజు అందరం కూడా ఈరోజు వెహికల్ని తీసుకొని మేము ప్రజాపాలనకి ఈరోజు రావడం జరిగింది. వస్తే కూడా ప్రజాపాలనలో వస్తే కూడా ఇదివరకు పోలీసు వాళ్ళు ఉండే మోదీ కాన్వాయ్ వెళ్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే మా చైర్మన్ వాళ్ళని ప్రజాపాలన దగ్గర దింపి వేరే దగ్గర బండి వెహికల్ పెట్టుకోవడానికి వెళ్తే కూడా వాళ్ళు ఏమన్నారంటే, లేదురా బాడుకో, నువ్వు వీడికెళ్ళి తీసేయి, సుల్లిగా మొట్టగా అని చెప్పి దురుసుగా గలీజ్గా మాటలు మాట్లాడడం జరిగింది. అదే మాదిరిగా లేదు సార్, నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా సార్, నేను మనకు ఆర్గనైజేషన్ ఒక నాయకుడు సార్ అని చెప్పేసి అంటే కూడా నువ్వు ఎవరికి రా నాయకుడు అని చెప్పేసి ఈ పోలీస్ అధికారులు కూడా ఈరోజు ఏఎస్ఐ పోలీస్ అధికారి అతని పేరు తెలియదు కానీ ఆ పోలీస్ అధికారులు కూడా ఈరోజు దురుసుగా మాట్లాడడం జరుగుతుంది. ఒక నాయకులు కనిపిస్తలేరు, వాళ్ళకు ఒక పాలకులు ఎవరు కూడా కనిపిస్తలేరు. ఈరోజు ప్రజాపాలనలో ప్రజా సమస్యలు చెప్పుకుందామని వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు 3 నెలల ముందు 4 నెలల ముందు గత ఎన్నికల ముందు ఈరోజు ప్రగతి భవన్ తీసేసి ప్రజా అంబేద్కర్ ప్రజా జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు మారుస్తున్నాం, ప్రజల కోసం ఉంది మన భవన్ అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలల్లో 4 మూలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ నిరుపేదల కోసమే మన ప్రజాభవన్ ఉన్నది, మన జ్యోతిరావు పూలే భవన్ ఉన్నదని చెప్పేసి ఈరోజు మీడియాల ముందు పేపర్లలో కానీ మీడియాలలో కానీ టీవీలలో కానీ ఎక్కడ పడితే అక్కడ గత ఎలక్షన్ల ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రజలలోకి వచ్చి దండాలు పెట్టుకుంటూ తిరుగుకుంటూ ఈరోజు ప్రజల మనసులు గెలుచుకొని ఈరోజు మిమ్మల్ని ప్రజలు ఈరోజు ఓటు ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి కూడా ఓటు కల్పించారు ప్రజాస్వామ్యంలో. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ద్వారా ఓటు మేము ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీకి మేము ఈరోజు ఓట్లేసి వాళ్ళకి అధికారం ఇస్తే ప్రజలు మాత్రం ఇక్కడ ప్రజాభవన్లకు మాత్రం ఎంట్రీ ఇవ్వడం లేదు. సరిగ్గా పోలీసులు కూడా మొత్తము లేదు, అలౌట్ లేదు, అపాయింట్మెంట్ లేదు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఏ సమస్య గురించి వచ్చారు మెయిన్గా? తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగాలలో 4 మూలలో ఉన్న ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్స్ అమలు చేయాలి, రాష్ట్రంలో ఉచిత విద్య అందించాలి, రాష్ట్రంలో ఉచిత వైద్యం అందించాలి. గత సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాల కింద కరోనా టైంలో ఎంతోమంది పేదలు ఈరోజు వైద్యం బరాబరు సానుకూలంగా అందకనే ఈరోజు ఎంతోమంది మృతి చెందినట్టు కనిపిస్తుంది మనకు కూడా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈరోజు ఎవరున్నా సరే అధికారంలో సరే ప్రజలు అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రము మరి ప్రజలను ఏమంట కూడా పట్టించుకోవడం లేదు. మరి ప్రజా సమస్యలు తీర్చడానికి అధికారంలోకి వచ్చిరా, లేకపోతే వీళ్ళే ఈరోజు పాలకులుగా ఉండడానికి వచ్చిరా అని అర్థం అయితే ఇచ్చారు, లోపల ఇవ్వలేదు సార్. మేము ఏమన్నామంటే అక్కడ ఆఫీసర్లు ఉన్నారు, పోలీస్ అధికారులు ఏసీపీలు సిపిలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏసీపీలు ఎస్ఐలు కానిస్టేబుల్ ఏం చెప్తున్నారంటే లేదు సార్, అలౌట్ లేదు, అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే మేము ఏమన్నామంటే లేదు, మేము బట్టి విక్రమార్క సార్ని కలవాలి, ఉప ముఖ్యమంత్రి చిన్న ముఖ్యమంత్రిని కలవాలి, కలిసి సార్కి మా చైర్మన్ ద్వారా ఈరోజు లెటర్ ఇచ్చి వాళ్ళ చైర్మన్ చేతుల మీదుగా లెటర్ ఇచ్చి సార్తోని సానుకూలంగా 2 విషయాలు మాట్లాడి ప్రజా సమస్యల మీద 2 విషయాలు మాట్లాడి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటే కూడా కమ్సకం అలౌట్ కూడా లేదు, మమ్మల్ని అక్కడ గేట్ దగ్గర ఆపేస్తున్నారు. ఇంతకుముందుకు పోలీసు ఏమంటారు ఏఎస్ఐ పేరు ఏం పేరో గలీజ్గా దురుసుగా మాట్లాడడం జరుగుతుంది. మరొక నాయకులను చూస్తలేరు, సామాన్య ప్రజలను చూస్తలేరు, ఎవరినైనా సరే కానీ ఎలక్షన్ టైంలోనేమో అయ్యా దండాలు పెట్టి కూడా తిరుగుతారు, ప్రజలకు కాలు మొక్కు కూడా తిరుగుతారు. మరి ఈరోజు పాలకులైన తర్వాత మరి ప్రజలు ఎందుకు గుర్తుగారు అని చెప్పేసి ఈరోజు మనము అడుగుతున్నాము. అదే మాదిరిగా ఈరోజు ప్రజాభవన్లో ప్రజల కోసం పెట్టిన భవన్ కాబట్టి ప్రజాభవన్ ప్రజల కోసం పెట్టిన భవన్, ప్రజల కోసం పెట్టిన వాటి ప్రజల సమస్యల మీద ఈరోజు గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు నేను కోరడం జరుగుతుంది.